హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వణికిస్తున్న వైరస్ ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. సో ఆ వైరస్ బారిన పడకుండా, ఒకవేళ వైరస్ వచ్చినా కానీ త్వరగా కోలుకోవాలి అంటే మనలో ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. అలా ఇమ్యూనిటీని పెంచే ఒక సూపర్బ్ అండ్ ఈజీ టిప్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో అందరూ కూడా చాలా ఇష్టపడి ఈ టిప్ని ఫాలో అవుతారు. సో ఇది ఒక టీ ఫ్రెండ్స్. చాలా మందికి ఇష్టం. సాయంత్రం అవగానే టీ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎంతో ఇష్టంగా ఈ టిప్ ని ఫాలో అవుతారనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ని విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేయండి. అది ఆన్ చేస్తేనే నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ టిప్ అనమాట, బట్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు ఈ టిప్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ టిప్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం. చిన్న సైజ్ అల్లం ముక్కను తీసుకోండి ఫ్రెండ్స్. ఈ అల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన దగ్గరకు జలుబు, దగ్గు వంటివి రానివ్వకుండా చేస్తుంది. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకా కడుపు నొప్పి సమస్యను కూడా తగ్గిస్తుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగుపరిచేలా చేస్తుంది. ఎవరికైతే తరచుగా తలనొప్పి వస్తుందో వాళ్ళకి ఈ అల్లం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరంలో ప్రవేశించిన ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి ఈ అల్లం ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలుకలు. అంటే వీటిని ఇలాచీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. వీటిని 2 తీసుకోండి. గొంతు నొప్పి నివారణకు ఈ యాలుకలు చాలా మంచిగా పనిచేస్తాయి. ఇంకా ఎన్నో అద్భుతమైన గుణాలు ఈ యాలకుల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మంచి సువాసన ఇవ్వడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ యాలకులను 2 తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు. 2 లవంగాలను తీసుకోండి. ఈ లవంగాలు మన శరీరంలో ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి చాలా వండర్ఫుల్ గా పనిచేస్తాయి. జలుబు, దగ్గును రానివ్వకుండా చేస్తాయి. ఒకవేళ మీకు దగ్గు ఉన్నట్లయితే ఈ లవంగాలు తీసుకోవడం వల్ల చాలా తక్షణ ఉపశమనం కలుగుతుంది. జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఈ లవంగాలు ఎంతో సహాయపడతాయి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి 5 మిరియాలు. 5 నల్ల మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలు అనేవి దగ్గుకు, జలుబుకు చాలా మంచిగా ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు. ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది. ఈ మిరియాల్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాతో పోరాడడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఇది జీర్ణ వ్యవస్థను సరిచేయడంతో పాటు తలనొప్పి, జ్వరం, దగ్గు, జలుబు వంటివి తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న ఈ మిరియాలను ఒక 5 తీసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క వాసనకు ముక్కు దిబ్బడ, గొంతు గరగర వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ దాల్చిన చెక్క వండర్ఫుల్ గా పనిచేస్తుంది. యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఈ దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వంటివి తొలగించడానికి ఈ దాల్చిన చెక్క చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా ఎలర్జీని, కండరాల నొప్పులను తగ్గించడానికి కూడా చాలా సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనం కొద్దిగా క్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీ దగ్గర ఉన్న చిన్న రోలు కానీ లేకపోతే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసినా చక్కగా ఇవి గ్రైండ్ అవుతాయి. సో నేనైతే చిన్న రోళ్ళు తీసుకొని అందులో వీటన్నిటిని వేసి కొద్దిగా క్రష్ చేశాను. మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ టిప్ని ఫాలో అవడం వల్ల మీ శరీరంలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి శరీరంలో ఇమ్యూనిటీ ఉండడం అనేది చాలా అవసరం. మీ ఒంట్లో చేరే చిన్న చిన్న వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి మీలో ఇమ్యూనిటీ పవర్ అనేది కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే చాలా త్వరగా మీకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. మీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే చిన్న చిన్న వైరస్లు కూడా త్వరగా తగ్గకుండా ఎన్నో నెలలు బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ శరీరంలో ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే క్రష్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఈ మిశ్రమంలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది.
చక్కగా కొంచెం సేపు ఇలానే మరిగించుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయండి. బెల్లం మనలో మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరానికి చక్కని ఐరన్ అనేది అందుతుంది. ఇంకా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మంచి రుచిని కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మరిగించుకోండి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి టీ పొడి. టీ పౌడర్ ను ఇందులో యాడ్ చేసుకోండి. 1 స్పూన్ టీ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా టీ అనేది ఇష్టం లేకపోతే టీ పౌడర్ ని యాడ్ చేసుకోకండి. ఇలానే స్టవ్ ఆఫ్ చేసి మీరు ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇందులో 1 స్పూన్ టీ పౌడర్ వేసుకోండి. 1 నిమిషం మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నార్మల్గా మీరు టీని ఎలా అయితే ఫిల్టర్ చేసుకుంటారో అలా ఫిల్టర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సో మనలో ఇమ్యూనిటీని పెంచే అద్భుతమైన టీ అనేది మనకి తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మీరు ఇది ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు. ఈ టీని బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ, ఈవినింగ్ టైంలో కానీ మీరు 1 కప్పు ఈ టీని తీసుకోవడం వల్ల మీలో ఇమ్యూనిటీ అనేది అద్భుతంగా పెరుగుతుంది. ఎలాంటి వైరస్ బ్యాక్టీరియాలు మీ దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా సరే వాటిని తట్టుకునే శక్తి మీ శరీరానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు. సో మీలో ఎవరికైతే టీ ఇష్టం లేదో, మిల్క్ తాగడం ఇష్టం లేదో వాళ్ళు ఈ 2 ఇంగ్రీడియంట్స్ ని స్కిప్ చేసేయండి. ఈ 2 యాడ్ చేసుకోకుండా ఓన్లీ ఆ వాటర్ ని ఫిల్టర్ చేసుకొని వేడిగా డైరెక్ట్ గా అలాగే తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామా? టేక్ కేర్, టిల్ దెన్, బాయ్.